ఉంది కాబట్టి నాకేం కాలేదు. మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకొని కింగులా తిరగాస్తున్నాడు ఇవి. నెక్ బెల్ట్ వేసుకుని అల్చేషన్ డాగ్ లాగా అని మూలగాల్సి వచ్చింది. ఏంటి నేను ఎప్పుడో చెప్పా తమ్ముడు తీసుకెళ్ళటని పారిపోని. ఏమన్నావు? ఆయన లేపేస్తాను. లిఫ్ట్ లోంచి కింద పడ్డావు, నడుగు విరిగిపోయి నువ్వే నలుగుతూ లేపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ గట్టిగా రాకు, మెడకు కూడా బెల్ట్ పడుద్ది. మంచి మాటలు చెప్తే మీరు ఎప్పుడున్నారు కాబట్టి మీ కర్మ. నిన్ను పెద్ద పోటుగాళ్ళకి ఎదో ప్లాన్ ఒకటి వేశాడు. లిఫ్ట్ పడింది, నడు విరిగింది, దోలు తీరింది. సార్ నమస్కారం సార్. మీ బాస్ ఎలా ఉంది? చిన్న బాస్ నెక్ అవుట్, పెద్ద బాస్ డెక్ అవుట్. నో ట్యాక్స్, థ్యాంక్స్. హలో సార్, వంశీ ఎక్కడ ట్రేస్ అవుట్ చేసాం సార్. ఇస్ ఇట్ ఓకే, ఐఎమ్ కమింగ్. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గవర్నర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశాయి. ఇప్పుడు అందిన వార్త, నగరంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ మంత్రి కొరిమెట్ల రాఘవ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైజాగ్కి చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. అలాగే వైజాగ్ రౌడీ షీటర్ వీర్రాజు హత్య కేసులో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇతనే నేనంతా చూశాను వంశీ. అది అంటే నేను లేకుండా, నాకు తెలియకుండా ఒంటరిగా తిరుగుతున్న ఇందుకేనా? అది కాదు, నా మాట విను. వద్దు, ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకంటూ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. బుజ్జి నాకేం కాదు, నాకేం కాదురా. ఇంకేం చెప్పొద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. పద. అది కాదు, నా మాట విను. పద. బుజ్జి నా మాట బుజ్జి, నాకేం కాదని చెప్తున్నాను కదా. వంశీ అవతల పోలీసులు నీకోసం కాలుస్తున్నారు. ముందు మన ఇక్కడి నుంచి బయలుదేరా. నేను ఎందుకు బుజ్జి, అది బుజ్జి నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకున్నది చాలు. ఇంకా ఎంతమందిని చంపుతా? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మన జీవితాలు నాశనం చేసిన వాళ్ళ వెనకాల 100 మంది ఉన్నా సరే నరికేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? రైడియట్, ఏంట్రా నీకోలా? ఇందా నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపించలేదు నీకు? బుజ్జి, నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావురా? రే బుజ్జి, ఒక్కసారి ఆలోచించరా, నువ్వెంత సంతోషంగా ఉండేదని. మన భవిష్యత్తు గురించి మనం ఎన్ని కళ్ళలు కన్నావరా. కానీ ఆ బాస్టర్స్ పిచ్చి కుక్కలాగా మన ఆశల్ని, మన కళ్ళల్ని అన్నీ నాశనం చేశారు. చివరికి మనకు మిగిలింది కన్నీళ్లు తప్ప. అన్నీ దూరం అయిపోయాయి. ఏది మిగిల్చలేదు. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదిళ్ళు, పిల్లలతో మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంత సందడిగా ఉండేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు ఆ సంతోషం అంతా? ఎందుకు వాళ్ళందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది? నీకు, నాకు, మన కుటుంబానికి ద్రోహం చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కడిని వెంటాడి చంపుతా, నరుకుతా. రే వంశీ, ఏంట్రా ఇదంతా? నువ్వన్నా చెప్పరా, పిచ్చిది. నాకేదో జరుగుతుందని భయపడుతుందిరా. జరిగిన దారుణాన్ని ఎలారా మర్చిపోయేది? రే, అంతా మన్నే చూస్తున్నారా. పద పైకెళ్ళి మాట్లాడుకుందాం రా.